హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజు నేను యాపిల్ సలాడ్ చేయబోతున్నాను. వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది సూపర్ రెసిపీ అన్నమాట. ఇక్కడ నేను ఏమేం చేస్తాను అన్నది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందైతే ఏమేం ప్రిపేర్ చేసుకోవాలో జస్ట్ వీడియో చూపిస్తాను. చూసేయండి. అది అయిపోయిన తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇది తెలిసే అనుకుంటున్నాను అందరికీ. లిటస్ లీఫ్ అన్నమాట. సలాడ్ లీఫ్ అని కూడా అంటారు. చాలామంది సలాడ్స్ చేసుకునే వాళ్ళు ఈ లీఫ్‌ని వాడతారు. అండ్ ఇందాక చూసారు కదా! డ్రై ఫ్రూట్స్, పంకిన్ సీడ్స్ అండ్ ఆల్మండ్స్, నట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ మీకు నేను ఒక ఆనియన్ వాటర్‌లో వేసి చూపించాను కదా! అదెందుకంటే ఆనియన్ పచ్చివాసన రాకుండా ఉండడం కోసం వాటర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆనియన్ స్కిన్ తీసేసుకొని వాటర్‌లో ముంచి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ యాపిల్ కట్ చేస్తున్నాను. యాపిల్ కట్ చేసేటప్పుడు 2గా కట్ చేసి అందులో గింజలు ఉండకుండా చూసుకోండి. యాపిల్ గింజలు చాలా డేంజర్, తినకూడదు. సో, ఇప్పుడు నేను దీన్ని ఎలా కట్ చేస్తున్నానో చూపిస్తాను. చాలా సన్నగా, ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత సన్నగా, పొడవుగా అయితే కట్ చేసుకోండి. చాలా వెరైటీగా ఉంటుంది. టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. చూసారు కదా! ఎంత సన్నగా కట్ చేశానో అలా సన్నగా కట్ చేసేసుకోండి. అండ్ బౌల్‌లో ఇంకా బ్లాక్ చూపిచ్చాను కదా మీకు. అది ప్రూన్స్ అన్నమాట. అది కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్‌లో కడిగి వాటర్‌లో పెట్టుకున్నామనుకోండి, అది కూడా మెత్తగా ఉంటుంది. ఆ 2 ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసి పెట్టేసుకోండి. అండ్ నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ ఉంది కదా! అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు హనీలో ఫ్రై చేసి పెట్టుకున్నారనుకోండి, అది డ్రై అయిపోతుంది. క్రిస్పీనెస్ వస్తుంది. అందుకే నేను ఫస్ట్ ఆ వీడియో మీకు చూపించాను. ఇక్కడ యాపిల్ కట్ చేయడం అయితే అయిపోతుంది. నెక్స్ట్ సలాడ్ ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను. ఓకేనా? ఇందాక వాటర్‌లో వేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి. పొడువుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్ తర్వాత మొత్తం మ్యాష్ చేస్తే మనకు విడివిడిగా వచ్చేస్తుంది. చూసారు కదా! అలా మ్యాష్ చేసుకోండి. మొత్తం మ్యాష్ చేసుకుంటే మనకు మొత్తం విడిపోతాయి. రెక్కలన్నీ విడిపోతాయి. ఆనియన్‌కున్న రెక్కలన్నీ. ఓకే. ఇప్పుడు మనం సలాడ్ ఎలా కలపాలి అన్నది చూపిచ్చేస్తాను. చూసేయండి. ఇది మెయిన్ ప్రాసెస్. ముందైతే మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే సలాడ్ ఈజీ అవుతుంది. అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే అవ్వదు. అండ్ నేను ఫస్ట్ చూపించిన ప్రాసెస్ కూడా ముందే చేసి పెట్టేసుకోవాలి మీరు. చలో ఈ బౌల్‌లో మనం సలాడ్ కలుపుకుందాం. ఫస్ట్ అయితే కట్ చేసుకున్న ఆహ్, లిటస్ లీఫ్‌నయితే వేసుకుంటున్నా. చూసారు కదా! ఎంత సన్నగా కట్ చేసుకున్నానో. ఇలా కట్ చేసుకున్న యాపిల్‌ని విడివిడిగా ఒకటొకటిగా తీసి
పెట్టేసుకోండి. అప్పుడే అది సలాడ్ మనం టోటల్ అన్నీ వేసిన తర్వాత సరిగ్గా కలుస్తుంది. మీరు ఎలా కట్ చేశారో అలా పడేశారనుకోండి కష్టం. దేనికైనా ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ ఉంటుంది. అలా ఫాలో అయితేనే ఏదైనా టేస్ట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఆనియన్ ఎంత సన్నగా కట్ చేశానో చూడండి. అలా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ నానబెట్టుకున్నాం కదా ప్రూన్స్ అవి కూడా వేసేయండి. అండ్ చూసారా అది డ్రై అయిపోయింది. మనం హనీలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ క్రిస్పీగా అయిపోయాయి. ఎందుకంటే మనం ముందే చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆరిపోయాయి అవి. ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకోండి టేస్ట్ కోసం. చాట్ మసాలా టేస్ట్ చాలా బావుంటుంది. ఆ తర్వాత కలిపేసుకోండి. కొంచెం పెద్ద బౌల్‌లో వేసుకోండి. ఇక్కడ నాకు చిన్నగా అయింది. పెద్ద బౌల్‌లో వేసుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది. ఇది సలాడ్ చేసే ప్రాసెస్ అన్నమాట. రెడీ అయిపోయింది. సో, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత నాకు కామెంట్ పెట్టండి. ఆహ్, టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఎక్కువ శాతం డిన్నర్‌లో ఇదే ప్రిఫర్ చేస్తాను.